వెల్కమ్ టు ఆదిత్య టుడే. ఆర్ఆర్బి గ్రూప్ డి 2025కి సంబంధించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇక్కడ 2022లో జరిగిన ఎగ్జామ్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా మీకు అన్ని ప్రీవియస్ ఎగ్జామ్స్లో జరిగిన పేపర్స్ని అయితే డిస్కస్ చేద్దాం డైలీ. మీరు ప్రతి వీడియోని చూడండి, చూస్తే మీకు ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి, నెక్స్ట్ అదేవిధంగా ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనేది క్లియర్గా ఉంటుంది. కాబట్టి తప్పకుండా డైలీ వీడియోస్ని అయితే ఫాలో అవ్వండి. నెక్స్ట్ అదేవిధంగా మనకి మన యాప్ రవి అకాడమీ యాప్ అయితే అవైలబుల్గా ఉంది. దీంట్లో ఇక్కడ గ్రూప్ డికి సంబంధించి మ్యాథ్స్ టెస్ట్ సిరీస్ని తీసుకురావడం జరుగుతుంది త్వరలో. తప్పకుండా మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, యాప్ యొక్క లింక్ను డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి రవి అకాడమీ అని టైప్ చేసినట్లయితే మీకు ఈ విధంగా వస్తుంది. అక్కడ నుండి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ అదేవిధంగా దీనికి సంబంధించి ఏదైతే టెస్ట్ సిరీస్ సంబంధించి కావచ్చు, యూట్యూబ్ వీడియోకి సంబంధించి కావచ్చు, మీకు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయినట్లయితే మీకు అప్డేట్స్ అనేటివి వస్తాయి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ ఉంటుంది, టెలిగ్రామ్ ఛానల్లోనైనా జాయిన్ అయితే అవ్వండి. మనము లాస్ట్ వీడియోలో 17th ఆగస్టు 2022లో ఫస్ట్ షిప్లో ఫస్ట్ క్లాస్ని అయితే డిస్కస్ చేయడం జరిగింది. దాని యొక్క కంటిన్యూషన్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఇక్కడ మనకి ద వాల్యూ ఆఫ్ 27 డివైడెడ్ బై 3 మైనస్ 27 ఇంటూ 0 ప్లస్ 1. ఇక్కడ దీన్ని బాడ్ మాస్ యూజ్ చేసి అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ బాడ్ మాస్ ఏదైతే మనకి బ్రాకెట్, ఆఫ్, డివిజను, మల్టిప్లికేషను, అడిషను, సబ్ట్రాక్షన్. ఇక్కడ ఫస్ట్ డివిజన్ ఉన్న పార్ట్ను తీసుకోండి. డివిజన్ ఉన్న పార్ట్ తీసుకుంటే ఏమవుతుంది, మనకి 27 డివైడెడ్ బై 3 తీసుకున్నట్లయితే 9 అవుతుంది. నెక్స్ట్ మల్టిప్లికేషన్ తీసుకోవాలి. ఆఫ్ అన్న నెక్స్ట్ మల్టిప్లికేషన్ అన్న సేమ్ అండి, ఇది మల్టిప్లికేషన్ వాల్యూ కిందకి వస్తుంది. 27 ఇంటూ 0 తీసుకున్నట్లయితే ఏమవుతుంది, మనకి 0 అవుతుంది. నెక్స్ట్ ఈ +1ను యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఏమవుతుంది, 9 + 1 దట్ ఈస్ ఈక్వల్స్ టు 10 అయితే వస్తుంది. ఆన్సర్ కావాల్సిన ఆన్సర్ వచ్చేసి 10 అయితే అవుతుంది. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ ఎక్స్ మరియు వై అనే రెండు బంగారు మరియు ప్లాటినం యొక్క మిశ్రమ లోహాలు ఇచ్చాడు. ఏంటి, మనకి XY అనే రెండు ఏవైతే మూలకాలు ఉన్నాయో వాటి ప్లాటినము మరియు బంగారాన్ని కలిగిన మిశ్రమ లోహాలు, వాటి యొక్క నిష్పత్తి ఇవ్వడం జరిగింది 5:2. నెక్స్ట్ అదేవిధంగా 5:7 ఇవ్వడం జరిగింది. వీటి యొక్క నిష్పత్తి అయితే ఇచ్చాడు. ఈ రెండింటిని ఏం చేస్తున్నాడంటే, ఈ మిశ్రమ లోహాలు ఏవైతే ఉన్నాయో, అలైస్ ఏవైతే ఉన్నాయో వీటిని XY అలైస్ని రెండింటిని కూడా కలపడం జరుగుతుంది. కలిపినట్లయితే మనకి రెండింటిని కలపడం వల్ల మనకి ఇంకొక మిశ్రమం అనేది ఏర్పడుతుంది, డిఫరెంట్ టైప్ ఆఫ్ మిశ్రమం. దాన్ని Z అనుకుంటున్నాడు. అయితే ఏర్పడిన ఏదైతే Z మిశ్రమం ఏదైతే ఉందో వాటి యొక్క పరిమాణంలోని నిష్పత్తి ఏ విధంగా ఉంటుందని చెప్పేసి అడుగుతున్నాడు. మనకి ఇచ్చిన రేషియోస్ చూసుకుంటే ఇందులో 5:2 నెక్స్ట్ 5:7 అయితే ఇచ్చాడు. వీటిని యాడ్ చేయండి. ఫస్ట్ 5 + 2 చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది, 7 వస్తుంది. నెక్స్ట్ 5 + 7 చేసినట్లయితే ఇక్కడ వచ్చేసి 12 వస్తుంది. ఇక్కడ ఈ 12ను ఈ రేషియోని మల్టిప్లై చేయండి. నెక్స్ట్ ఈ 5:7 ఏదైతే ఉందో ఈ 7ని ఏం చేస్తున్నా అంటే మిక్స్ చేస్తున్నాం కాబట్టి రేషియోస్ ఈక్వల్ చేయాలి. కాబట్టి ఏం చేస్తున్నా, ఈ 7 తోటి ఈ రేషియోని మల్టిప్లై చేయండి. చేసినట్లయితే మనకి ఏ విధంగా వస్తుంది, 5 × 12 ఈస్టు నెక్స్ట్ అదేవిధంగా 2 × 12 వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా 5 × 7 వస్తుంది. నెక్స్ట్ 7 × 7 రావడం జరుగుతుంది. 7 × 7 వీటిని ఒకసారి మల్టిప్లై చేసి యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఏమొస్తుంది, మనకి ఇక్కడ 60 + 35. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకి 24 + 49 వస్తుంది. 24 + 49 వస్తుంది. వీటిని యాడ్ చేయండి. 60 + 95 35 చేస్తే 95 ఈస్టు నెక్స్ట్ 24 + 49 చేస్తే మనకి 73 వస్తుంది. ఇది మనకి మిశ్రమం, రెండు మిశ్రమాలను కలిపినప్పుడు Z అనే కొత్త మిశ్రమం ఏర్పడినప్పుడు వాటి యొక్క రేషియో వచ్చేసి 95:73 వస్తుంది. ఇది మనకి కావాల్సిన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సైన్ టీటాను కాట్ టీటాలో వ్యక్తపరచండి. ఇక్కడ ఆల్ఫా ఏదైతే ఉందో మనకి ఇచ్చిన టీటా ఏదైతే ఉందో ఇది అల్పకోణం అంటున్నాడు. ఎక్స్ప్రెస్ టాన్ టీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ కాట్ టీటా వేర్ టీటా ఈజ్ అన్ యాంగిల్, అక్యూట్ యాంగిల్ అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేయమన్నప్పుడు ఏ ట్రిగ్నామెట్రిక్ వాల్యూ ఇచ్చినా దాన్ని వేరే ట్రిగ్నామెట్రిక్ రేషియోకి కన్వర్ట్ చేయమన్నప్పుడు మనము ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ యూజ్ చేస్తాం. ఏవైతే మనకి
త్రికోణమితి యొక్క సర్వ సమీకరణాలను యూజ్ చేయడం జరుగుతుంది. ఐడెంటిటీస్ యూజ్ చేసి వీటిని అయితే సింప్లిఫై చేస్తాం. అవి మొత్తం మనకి 3 అయితే ఉండడం జరుగుతుంది. అవి ఏంటంటే కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 ఒక ఐడెంటిటీ. నెక్స్ట్ టాన్ స్క్వేర్ టీటా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు సెకండ్ స్క్వేర్ టీటా. నెక్స్ట్ అదేవిధంగా చూసినట్లయితే మనకి కొసీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ ఈ 3 ఐడెంటిటీస్ని యూజ్ చేసి ఏ ట్రిగ్నామెట్రిక్ రేషియోని ఒక రేషియోని ఇంకో రేషియోకి కన్వర్ట్ చేయమన్నప్పుడు ఈ ట్రిగ్నామెట్రిక్ 3 ఐడెంటిటీస్ మాత్రమే యూజ్ చేయడం జరుగుతుంది. మనకి ఇక్కడ ఏమంటున్నాడు, సైన్ టీటాని కాట్ టీటాలో ఎక్స్ప్రెస్ చేయమంటున్నాడు. కాట్ టీటా మనకి ఈ ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీలో ఉంది కాబట్టి దీన్ని అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ కొసీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఈ కాట్ స్క్వేర్ టీటాని ఇక్కడ తీసుకురండి. కొసీకెంట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా. ఈ కొసీకెంట్ స్క్వేర్ టీటాని ఏం రాస్తామంటే మనము 1 బై సైన్ స్క్వేర్ టీటా రాస్తాం. 1 బై సైన్ స్క్వేర్ టీటా 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా. 1 బై సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా. సైన్ స్క్వేర్ టీటాలో కావాలి కాబట్టి ఏం చేస్తున్నా, సైన్ని పైకి తీసుకెళ్తే మనకి సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా వస్తుంది. ఓన్లీ సైన్లో కావాలి కాబట్టి సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ అనేది ఇక్కడ పంపిస్తే స్క్వేర్ రూట్ అవుతుంది 1 బై 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా. దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ఏమవుతుంది, 1 అవుతుంది కాబట్టి 1 బై 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా 1 బై 1 ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా అవుతుంది. మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేసి మనకి ఇది 4th ఆప్షన్ అయితే మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ట్రయాంగిల్ ఏబీసీలో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 40 degrees, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 70 degrees అయితే బాహ్య కోణం యొక్క కొలతలు కనుగొనమంటున్నాడు. ఏంటి, మనకి ఒక ట్రయాంగిల్ ఇస్తున్నాడు. ఈ ట్రయాంగిల్లో మెజర్మెంట్స్ ఇచ్చి నెక్స్ట్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ అంటున్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఏబిసి అనే ట్రయాంగిల్ తీసుకుంటున్నా. ఏ దగ్గర మనకి ఎంత 40 degrees ఉంది, నెక్స్ట్ బి దగ్గర 70 ఉంది. ఈ మొత్తం కలపండి 110 అవుతుంది. ఈ రిమైనింగ్ యాంగిల్ ఎంత అవుతుంది, మనకి 70 degrees అవుతుంది. టోటల్ ఎంత, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees ఉండాలి. ఇక్కడ వచ్చేసి మొత్తం టోటల్ యాంగిల్స్ రాసా. ఏ యాంగిల్ దగ్గర మనకేముంది, ఎక్స్టీరియర్ యాంగిల్ అడుగుతున్నాడు, అంటే ఈ యాంగిల్ అడుగుతున్నాడు బయటది. ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్ కావాలన్నప్పుడు ఈ ఎక్స్టీరియర్ యాంగిల్కి ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో వారి రెండింటిని యాడ్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఈ ఎక్స్టీరియర్ యాంగిల్కి ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఏమున్నాయి, ఇక్కడ సి ప్లస్ బి ఉన్నాయి. ఈ రెండింటిని యాడ్ చేయండి. ఇక్కడ ఎనీ ట్రయాంగిల్, ఏ ట్రయాంగిల్ అయినా తీసుకున్నట్లయితే ఎక్స్టీరియర్ యాంగిల్ బాహ్య కోణం ఈజ్ ఈక్వల్ టు ఎదురుగా ఉన్న అంతర్కోణాల మొత్తానికి సమానంగా ఉంటుంది. ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ ఏ ట్రయాంగిల్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏమవుతుంది మనకి 70 + 70 దట్ ఈస్ ఈక్వల్స్ టు 140 degrees అవుతుంది. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఇక్కడ వచ్చేసి మనకి 140 degrees అనేది రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఏఎక్స్ స్క్వేరు ఎక్స్ ప్లస్ బి అనే సమీకరణం యొక్క మూలాలు సమానంగా ఉంటాయి. ఇక్కడ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ ఏఎక్స్ స్క్వేరు ఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ ఈక్వల్ అయితే రూట్స్ అనేవి ఈక్వల్ అయితే కింది వాటిలో ఏది సత్యం అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ ఏవైతే మనకి ఇచ్చిన సమీకరణం ఏదైతే ఉందో వర్గ సమీకరణం, దీని యొక్క మూలాలకు సంబంధించి దీని యొక్క విచక్షణి అంటాం తెలుగులో. ఇంగ్లీష్లో అయితే డిస్క్రిమినెంట్ బి స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఇక్కడ మూలాలు సమానంగా ఉన్నాయని చెప్పేసి అంటాం. బి స్క్వేర్ మైనస్ 4ac అంటే ఏ ఫామ్లో ఉంటుంది, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఫామ్లో ఈక్వేషన్ ఉంటే ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తే దాన్ని మూలాలు సమానంగా ఉంటాయంటాం. ఒకసారి కంపేర్ చేయండి. ఈ ఈక్వేషన్ని మనకి ఇచ్చిన ఈక్వేషన్ కంపేర్ చేస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏనే ఉంది, నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది, సి ఈజ్ ఈక్వల్ టు వచ్చేసి బి ఉంది. మనకి సి ఈజ్ ఈక్వల్ టు వచ్చేసి బి ఉంది. తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. బి స్క్వేర్ అంటే మనకేమవుతుంది, బి స్క్వేర్ అంటే 1 స్క్వేరు 4 యాస్టీజ్, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏనే, సి ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ 1 ఈజ్ ఈక్వల్ టు 4ab వస్తుంది.
ఏబీ ఈజ్ ఈక్వల్ టు 1/4 వస్తుంది. ఈ 4ని ఇక్కడ ట్రాన్స్పోజ్ చేస్తున్నాం. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏబీ ఈజ్ ఈక్వల్ టు 1/4 అని రావడం జరుగుతుంది. ఇది ఒకవేళ ఇచ్చిన ఈక్వేషన్ మూలాలు సమానమైతే ఈక్వల్ రూట్స్ ఉంటే ఈ ఈక్వేషన్ను సాటిస్ఫై చేస్తుంది. ఏబీ ఈజ్ ఈక్వల్ టు 1/4. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి రెండు సంఖ్యల మొత్తం 430. నెక్స్ట్ హెచ్సిఎఫ్ వచ్చేసి 43 అయితే సరైన జత ఏది అంటున్నాడు. ఇఫ్ ద సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 430. నెక్స్ట్ అదేవిధంగా హెచ్సిఎఫ్ వచ్చేసి 43 అయితే కింది వాటిలో ఏది కరెక్ట్ అంటున్నాడు. ఇందులో ఉన్న పేర్స్ని వేటిని యాడ్ చేసినా మనకి 430 ఆన్సర్ వస్తుంది. వీరి రెండింటిని ఒకవేళ మనము అడిషన్ చేసి ఫైండ్ అవుట్ చేద్దామంటే మనకేమవుతుంది, యాడ్ చేస్తే కంపల్సరీగా మనకేమవుతుంది 430 వస్తాయి. కాబట్టి ఏం చేయాలి, ఇలాంటి కేసెస్లో మనకి ఏమి ఇచ్చాడు, రెండు సంఖ్యల మొత్తం ఇచ్చాడు, హెచ్సిఎఫ్ ఇచ్చాడు. రెండు సంఖ్యలని చూసినట్లయితే మనకి హెచ్సిఎఫ్ తీసుకుంటే మనము 43x ప్లస్ నెక్స్ట్ అదేవిధంగా 43y తీసుకుంటున్నాను. ఇక్కడ ఈ రెండు సంఖ్యలు వచ్చేసి x yగా కన్సిడర్ చేసుకుంటున్నాను. మొత్తం యాడ్ చేస్తే ఎంత మనకి 430. ఇక్కడ 43 కామన్ తీయండి. x ప్లస్ y ఇస్ ఈక్వల్ టు 430. ఎన్ని టైమ్స్ వెళ్తుంది, 43 10 చేస్తే 430 వస్తుంది. x ప్లస్ y ఇజ్ ఈక్వల్ టు మనకి 10 వస్తుంది. x ప్లస్ y ఇజ్ ఈక్వల్ టు 10లా ఉండాలి. నెక్స్ట్ అదేవిధంగా ఈ కండిషన్స్లో ఏదో ఒకటి సాటిస్ఫై చేయాలి. అంటే x ఇజ్ ఈక్వల్ టు ఈ పాసిబిలిటీస్ ఒకసారి చూసినట్లయితే x ఇజ్ ఈక్వల్ టు 1,9 ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా x ఇజ్ ఈక్వల్ టు 3,7 ఉంటుంది. పెయిర్స్ రెండు నెంబర్స్ తీసుకున్నట్లయితే 7,3 ఉంటుంది. నెక్స్ట్ 9,1 ఉంటుంది. 9,1 అయితే ఉంటుంది. ఒకసారి ఈ పెయిర్స్ని కంపేర్ చేద్దాం దీంతో. ఒకసారి చూడండి, ఇక్కడ 1 ఇంటూ 172 చేసినట్లయితే మనం ఏమాలి 9 ఇంటూ 172 చేయాలి. కాబట్టి ఏమవుతుంది, ఇది మనకి యాక్సెప్టబుల్ కాదు. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఇది 9 మల్టిపుల్ కావాలి. ఇవన్నీ కూడా ఇక్కడ చూసినట్లయితే ఇది మనకి 9 మల్టిపుల్ కాదు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఇది కూడా 9 మల్టిపుల్ కాదు. నెక్స్ట్ ఈ ఈక్వేషన్ సాటిస్ఫై కాదు. 1 9 ఉన్న పేరు ఏదైతే ఉందో మనకి ఇక్కడ ఇది సాటిస్ఫై అయితే సిచ్యువేషన్ లేదు. కాబట్టి 9 1 కాదు. కాబట్టి ఏమవుతుంది మనకి 9,1 కూడా 1,9 కాదు. కాబట్టి 9,1 కూడా పాసిబిలిటీ కాదు. ఒకసారి ఈ 7,3 తీసుకోండి. ఈ 7 తీసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే ఉందో ఈ ఫస్ట్ నెంబర్స్ అన్నీ కూడా 7 మల్టిపుల్స్ కావాలి. 7 మల్టిపుల్స్ అవుతున్నాయా లేదా ఒకసారి చూద్దాం. అంటే ఒకసారి కంపేర్ చేద్దాం. ఇక్కడ ఇది 7 మల్టిపుల్ అవుతుందా అంటే మనకి ఇది 7 మల్టిపుల్ కాదు. అంటే ఈ పేరు మనము యాక్సెప్ట్ చేయలేం. అంటే ఏమవుతుంది, ఇక్కడ ఇది 7 మల్టిపుల్ కాదు, ఇది ఒక్కటి మాత్రం 7 మల్టిపుల్ అవుతుంది. ఇది కూడా మనకి 7 మల్టిపుల్ కాదు. 7 మల్టిపుల్ కాదు కాబట్టి ఏమవుతుంది, ఇది కూడా ఈ పేరులో కూడా మనకి యాక్సెప్టబుల్ కాదు. ఇందులో ఉన్న చాయిస్ ఏంది, ఫస్ట్ది కాదు, నెక్స్ట్ అదేవిధంగా లాస్ట్ది కాదు. ఈ రెండిట్లో ఏదో ఒకటి కావాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి కావాలి అంటే ఈ యాక్సెప్టబుల్ ఏదైతే ఉందో ఇది కూడా సాటిస్ఫై కావట్లేదు. కాబట్టి ఏమవుతుంది, ఈ 86 ఏదైతుందో ఈ పేరు కూడా మనకి యాక్సెప్టబుల్ కాదు. అంటే దీని మల్టిపుల్ కాదనమాట. ఇక్కడ ఉన్న వాటిని 9,1 మల్టిపుల్స్ కావు ఈ 3 కూడా. నెక్స్ట్ అదేవిధంగా 7,3 ఏదైతే ఉందో దీని మల్టిపుల్ కావు. రిమైనింగ్ మిగిలిన పేర్స్ ఏమున్నాయి మనకి, ఇక్కడ 3,7 ఈ పేరును మనం ఏం రాస్తాం, 129 ఇంటూ 301 అయితే అవుతుంది. 301 అవుతుంది. ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్లయితే మనకి ఎన్ని 4 టైమ్స్, నెక్స్ట్ 43 టైమ్స్ ఎంత 43. నెక్స్ట్ 7 ఇంటూ 43 వేయండి. 7 ఇంటూ 43 వేస్తే ఎంత వస్తుంది మనకి 301 అయితే వస్తుంది. కాబట్టి ఏమవుతుంది, ఈ 129,301 అనేది యాక్సెప్టబుల్ అయితే అవుతుంది. ఇండైరెక్ట్గా ఏంటంటే ఇక్కడున్న పేర్స్ ఏవైతే ఉన్నాయో 1 ఇంటూ 43 నెక్స్ట్ 9 ఇంటూ 43 వేయండి. ఒకవేళ ఆన్సర్ వచ్చిందా, 43 ఎక్కడన్నా ఉందా, ఇందులో లేదు. కాబట్టి ఏంది, ఈ పేరు యాక్సెప్టబుల్ కాదు. నెక్స్ట్ ఇక్కడ 9 తోటి కాబట్టి ఏమవుతుంది 1 ఇంటూ 43. ఇందులో ఈ రోలో 43 ఉంది ఎక్కడన్నా, లేదు. కాబట్టి ఇది యాక్సెప్టబుల్ కాదు. నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ 3 ఇంటూ 43 వేయండి. 3 ఇంటూ 43 వేస్తే 129 ఉన్న కేసు ఏముంది, ఇక్కడ ఉంది. అంటే ఈ పాసిబిలిటీ ఇది ఉంటుంది. నెక్స్ట్ 7 ఇంటూ 43 వేయండి. 7 ఇంటూ 43 వేస్తే 301 ఉన్న కేసు ఉందా ఇందులో మనకి ఎక్కడన్నా, లేదు. ఇక్కడే ఉంది. కాబట్టి ఏమవుతుంది మనకి 3,7 ఒకటే యాక్సెప్టబుల్ అవుతుంది.
దీన్ని చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి చూడండి. ఈ విధంగా వచ్చిన పేర్స్ ఏవైతే ఉన్నాయో ఈ పేర్స్ని 43 తోటి మల్టిప్లై చేయండి. చేస్తే మీకు ఈజీగా వస్తుంది. ఈజీగా అర్థం కావాలి అంటే ఏం చేస్తారు, ఇక్కడ ఏవైతే మనకి x+10 ఉండాలి, నెక్స్ట్ ఈ పేర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని 43 తోటి ఒక్కొక్క నెంబర్ని మల్టిప్లై చేస్తే మనకి కావాల్సిన ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఇది మనకి కావాల్సిన ఆన్సర్ అయితే అవుతుంది. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఒక క్రమంలో అమర్చబడిన 11 సంఖ్యల యొక్క సగటు 41, మొదటి 5 సంఖ్యల యొక్క సగటు 18, చివరి 5 సంఖ్యల యొక్క సగటు వచ్చేసి 64 అయితే 6వ సంఖ్య ఎంత అంటున్నాడు. టోటల్ ఎంత మనకి 11 ఉన్నాయి, వాటి యొక్క యావరేజ్ ఎంత, సమ్ము టోటల్ సమ్ ఎంత అవుతుంది, దట్ ఈస్ ఈక్వల్స్ టు 11 × 41. 11 × 41 చేస్తే మనకి ఇక్కడ 451 వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా ఫస్ట్ 5 నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సమ్ము చూద్దాం. ఫస్ట్ 5 నెంబర్స్ యొక్క సమ్ము ఎంత అవుతుంది, 18 × 5 దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎంత, 90. లాస్ట్ మనకి 5 మెంబర్స్ యొక్క సమ్ము చూస్తే ఇక్కడ వచ్చేసి 5 × 64 దట్ ఈస్ ఈక్వల్స్ టు వచ్చేసి మనకి 310 అవుతుంది. ఇక్కడ మనకి మిడిల్ నెంబర్ కావాలి కాబట్టి ఈ టోటల్ సమ్లో నుంచి ఈ సమ్ తీసేయండి. అంటే 451 మైనస్ 90 ప్లస్ 310, 90 ప్లస్ 310 చేసినట్లయితే మనకి ఇది మనకి 64 × 5 దట్ ఈస్ ఈక్వల్స్ టు 320 వస్తుంది. 320 చేయండి. దట్ ఈస్ ఈక్వల్స్ టు 451 మైనస్ ఇక్కడ వచ్చేసి యాడ్ చేసినట్లయితే 0, నెక్స్ట్ 11, నెక్స్ట్ 410 దట్ ఈస్ ఈక్వల్స్ టు 41 అయితే వస్తుంది. ఎంత వస్తుంది, 451లో నుంచి 410 చేసినట్లయితే 41 వస్తుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఫైండ్ ద వాల్యూ అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నదాన్ని సాల్వ్ చేయాలి. ఇక్కడ ఇందులో ఫస్ట్ ఈ బ్రాకెట్లో ఉన్నదాన్ని సాల్వ్ అయితే చేయండి. ఇక్కడ 0.5 0.4 × 0.5 డివిజన్ ఉంది. ఇది కూడా సేమ్ బాడ్ మాస్ లానే చేయాలి. ఫస్ట్ డివిజన్ చేయండి. దట్ ఈస్ ఈక్వల్స్ టు 0.6. నెక్స్ట్ అండర్ రూట్ ఆఫ్ 0.81 అంటే ఎంత అవుతుంది, మనకి 0.9 అవుతుంది. మైనస్ ఇది వచ్చేసి మనకి 0.12. 12 యొక్క స్క్వేర్ ఏమవుతుంది, 144 కాబట్టి ఇక్కడ ఎన్ని 4 zeros ఉన్నాయి. 4 డెసిమల్స్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ 2 డెసిమల్స్ తర్వాత పాయింట్ పెడుతున్నాం. నెక్స్ట్ ప్లస్ వచ్చేసి 0.4/0.5 ఈ పాయింట్కి పాయింట్ పోతుంది. 5 1s 5, 0.8s 5 8s 40 కాబట్టి 0.8 అయితే అవుతుంది. ఇది 0.8 అవుతుంది. నెక్స్ట్ 0.6 ప్లస్ 0.9 దీన్ని యాడ్ చేయండి. యాడ్ చేస్తే మనకి మైనస్ 0.92 వస్తుంది. ఇక్కడ దీన్ని యాడ్ చేస్తే 0.92 అవుతుంది. నెక్స్ట్ 0.6 ప్లస్ 0.9 మైనస్ 0.92 చేస్తే మైనస్ 0.02 వస్తుంది. దీన్ని తీసేయండి. 0.6లో నుంచి మైనస్ 0.02 తీసేస్తే 0.58 వస్తుంది. ఇది మనకి కావాల్సిన ఆన్సర్. 0.5 ఇస్ దీని యొక్క సింప్లిఫికేషన్ వాల్యూ. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే రెండు వైపుల ప్రయాణంలో గౌరవ్ సగటు వేగం ఏదైతే యావరేజ్ స్పీడ్ ఏదైతే ఉందో 2 sides యావరేజ్ స్పీడ్ వచ్చేసి మనకి 15 కిలోమీటర్స్. అతడు వెళ్తున్నప్పుడు ప్రతి గంటకి 20 కిలోమీటర్లు నడిచినట్లయితే తిరిగి వస్తున్నప్పుడు అతని వేగం ఎంత అని చెప్పేసి అంటున్నాడు. మనకి గౌరవ్ అనే వ్యక్తి ఏం చేస్తున్నాడంటే 2 sides ఒకటి నుంచి ఒక పాయింట్ ఏ అనే పాయింట్ నుంచి బి అనే పాయింట్కి వెళ్తున్నాడు. ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళినా ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళినా యావరేజ్ స్పీడ్ వచ్చేసి మనకి 15 km/h. ఇతడు వెళ్తున్నప్పుడు వచ్చేసి మనకి 20 km/h వెళ్తే వస్తున్నప్పుడు అతని యొక్క వేగం ఎంత అని చెప్పేసి అంటున్నాడు. వీటి యొక్క డిస్టెన్స్ అనేది ఇవ్వలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఎక్స్ అనే డిస్టెన్స్ తీసుకుంటున్నా, టోటల్ డిస్టెన్స్ ఎక్స్ తీసుకుంటున్నా. ఇతడు 2 times వెళ్తున్నాడు కాబట్టి యావరేజ్ స్పీడ్ 2x/5 వేగం. యావరేజ్ వేగం చూసినట్లయితే 2x/15. నెక్స్ట్ డిస్టెన్స్ బై ఫస్ట్ కేసు. నెక్స్ట్ సెకండ్ కేసులో మనకి x/వెలాసిటీ ఏదైతే మనకి వేగాన్ని v అనుకుంటున్నాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఈ కేసులో కావాలి కాబట్టి దీన్ని ఇక్కడ ట్రాన్స్పోజ్ చేయండి. ఏమవుతుంది 2x/15 మైనస్ x/20
ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై వి. వి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఇక్కడ దీన్ని సింప్లిఫై చేసినట్లయితే ఇక్కడ ఎల్సిఎం వచ్చేసి మనకి 60 ఎల్సిఎం అవుతుంది. 60 ఎల్సిఎం ఎన్ని టైమ్స్ పోతుంది? 4 టైమ్స్. కాబట్టి 8x మైనస్ ఇది 3 టైమ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై వి అవుతుంది. ఎక్స్ బై వి అవుతుంది. ఇక్కడ 5x బై 60 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై వి. దీన్ని క్యాన్సిల్ చేయండి. ఎన్ని టైమ్స్? 12 టైమ్స్. ఎక్స్ బై 12 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై వి. ఈ ఎక్స్కి ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. వి ఈజ్ ఈక్వల్ టు 12 కిలోమీటర్స్ పర్ అవర్. ఇక్కడ దీని యొక్క వేగం ఎంత? ఇతని యొక్క వేగం ఎంత? మనకి తిరిగి వచ్చే వేగము 12 కిలోమీటర్స్ పర్ అవర్ అయితే అవుతుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇద్దరి వ్యక్తుల వయసుల మధ్య తేడా ఇక్కడ 30 ఇయర్స్. 5 ఇయర్స్ క్రితం పెద్ద వ్యక్తి యొక్క వయసు చిన్న వ్యక్తికి 3 రెట్లు ఉంటే అతని యొక్క ప్రస్తుత వయసు ఎంత అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ ఏజ్ డిఫరెన్స్ 30 ఇయర్స్ ఉంది. 5 ఇయర్స్ ఎగో వీరి యొక్క ఏజ్ చూసినట్లయితే ఎవరైతే పెద్ద వ్యక్తి ఉన్నారో అతను 3 టైమ్స్ ఆఫ్ ద యంగర్ అనుకున్నాడు. అయితే ప్రజెంట్ ఏజ్ ఆఫ్ యంగర్ పర్సన్ ఎంత అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ ఎవరైతే యంగర్ ఏదైతే ఉన్నారో అతని యొక్క వయసు ఇక్కడ చిన్న వ్యక్తి యొక్క వయసు ఎక్స్ అనుకుంటున్నా. వీటి యొక్క ఎక్స్ ప్లస్ 30 అవుతుంది. అకార్డింగ్ టు ద క్వశ్చన్ ఏమవుతుంది? వయసుల మొత్తం ఎంత మనకి? ఎక్స్ ప్లస్ 30 అయితే అవుతుంది. 5 ఇయర్స్ ఎగో ఏజ్ చూసినట్లయితే 5 ఇయర్స్ ఎగో వీరి యొక్క ఏజెస్ చూసినట్లయితే ఎక్స్ మైనస్ 5 అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ మైనస్ 30 మైనస్ 5 దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 25 అవుతుంది. వీటి యొక్క ఏజెస్ 5 ఇయర్స్ ఎగో ఇది యంగర్ది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఎల్డర్ పెద్ద వ్యక్తిది, స్మాల్ వ్యక్తిది. అప్పుడు ఎలా ఉంది? పెద్ద వ్యక్తి ఈజ్ ఈక్వల్ టు పెద్ద వ్యక్తి యొక్క వయసు 5 సంవత్సరాల క్రితం 3 రెట్ల ఆఫ్ చిన్న వ్యక్తి. 3 రెట్లు కలిగిన చిన్న వ్యక్తి యొక్క వయసు. ఇక్కడ చూడండి ఎక్స్ ప్లస్ 25 ప్రోడక్ట్ చేయండి. 3x మైనస్ 15 ఈ మైనస్ నీట్ పంపించండి, ఎక్స్ నీట్ పంపించండి. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏమవుతుంది మనకి 25 ప్లస్ 15 నెక్స్ట్ 3x మైనస్ 2 సారీ ఎక్స్ 3x మైనస్ ఎక్స్ దట్ ఈస్ ఈక్వల్స్ టు 40 ఈజ్ ఈక్వల్ టు 2x. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 20 ఇయర్స్ అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20 ఇయర్స్. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ప్రజెంట్ ఏజ్ ఎంత? యంగర్ యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత? ఇక్కడ 20 ఇయర్స్ అయితే అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వర్గ సమీకరణం అంటే ఏంటి? కింద ఇచ్చిన ఏదైతే ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో వర్గ సమీకరణం అంటున్నాడు. క్వాడ్రటిక్ ఈక్వేషన్. క్వాడ్రటిక్ ఈక్వేషన్ అంటే ఎంత ఉండాలంటే దీని యొక్క డిగ్రీ ఎక్స్ స్క్వేర్ కానీ ఏ స్క్వేర్ కానీ ఒక టర్మ్ అయితే కంపల్సరీగా ఉండాలి. ఏ ఫామ్లో ఉండాలి? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఫామ్లో ఉంటే దీన్ని క్వాడ్రటిక్ ఈక్వేషన్ అంటాం, వర్గ సమీకరణం. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూడండి. ఇది ఇందులో స్క్వేర్ టర్మ్ లేదు మనకి. సెకండ్ ఆప్షన్లో ఉంది స్క్వేర్ టర్మ్, ఇది పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ థర్డ్ తీసుకోండి. ఇందులో క్యూబ్ టర్మ్ ఉంది కాబట్టి ఇది కూడా క్వాడ్రటిక్ ఈక్వేషన్ కాదు. ఇది మనకి చూసినట్లయితే ఎక్కడైతే దాని యొక్క పవర్ భిన్న రూపంలో ఉందో ఫ్రాక్షన్ ఫామ్లో ఉన్నట్లయితే ఇది క్వాడ్రటిక్ ఈక్వేషన్ కాదు. కాబట్టి ఏంటి మనకి ఆన్సర్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది కావాల్సిన ఆన్సర్. అంటే ఎక్స్ మైనస్ 4x స్క్వేర్ ప్లస్ 5 ప్లస్ రూట్ అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ అండర్ రూట్ ఆఫ్ రూట్ 3 అండర్ రూట్ ఆఫ్ 3 రూట్ 3x ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0 దాన్ని క్వాడ్రటిక్ ఈక్వేషన్ అయితే మనం కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఒక ఘనం యొక్క ముఖం యొక్క చుట్టుకొలత 24 సెంటీమీటర్స్ అయితే దాని ఘనపరిమాణం ఎంత అంటున్నాడు. పెరిమీటర్ ఆఫ్ పేస్ ఆఫ్ క్యూబ్ ఈజ్ 24 సెంటీమీటర్స్ దెన్ ఇట్స్ వాల్యూమ్ ఈజ్ అని చెప్పేసి అంటున్నాడు. ఎప్పుడైతే మనము ఒక ఘనం తీసుకున్నాం అనుకో, క్యూబ్ తీసుకున్నాం అనుకోండి. క్యూబ్ అంటే మనకి ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. ఈ ఫేస్ ఏదైతే ఉందో వన్ ఫేస్ వచ్చేసి మనకి ఏ షేప్లో ఉంటుంది? స్క్వేర్ షేప్లో ఉంటుంది, చతురస్రాకారంలో ఉంటుంది. అంటే చతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత? 4a ఈజ్ ఈక్వల్ టు 24 ఇచ్చాడు. సైడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 6 అవుతుంది. సైడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 6 సెంటీమీటర్స్ అవుతుంది. ఇక్కడ క్యూబ్ యొక్క సైడ్ లెంత్ వచ్చింది మనకి. దీని యొక్క ఘనపరిమాణం కావాలంటే ఏ క్యూబ్ దట్ ఈస్ ఈక్వల్స్ టు 6 క్యూబ్. నౌ 216 6 క్యూబ్ వాల్యూ ఎంత? 216 సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది. ఇది మనకి కావాల్సిన ఆన్సర్, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. శ్రీనివాస్ కంటే 4 సంవత్సరాల చిన్న వాళ్ళైన అమ్మాయిని అతను వివాహం చేసుకున్నాడు. చిన్నదైనా ఉండాలి ఇక్కడ. చిన్నదైన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. 5 సంవత్సరాల తర్వాత వారి యొక్క సగటు వయసు 33 సంవత్సరాలు అవుతుంది. అమ్మాయి ప్రస్తుత వయసు ఎంత అని చెప్పేసి అంటున్నాడు. శ్రీనివాస్ యొక్క ఏజ్ తీసుకుందాం. శ్రీనివాస్ యొక్క ఏజ్, శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో
శ్రీనివాస్ యొక్క ఏజ్ ఎక్స్ తీసుకుంటున్నాం, ప్రస్తుత వయసు. ఏదైతే 4 సంవత్సరాల చిన్నది అంటే వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క వయసు ఏమవుతుంది మనకి ఎక్స్ -4 అవుతుంది. ఇక్కడ 5 సంవత్సరాల తర్వాత అంటున్నాడు. 5 సంవత్సరాల తర్వాత శ్రీనివాస్ ఏజ్ ఏమవుతుంది x+5 అవుతుంది. ఇతని యొక్క వైఫ్ యొక్క ఏజ్ x-4 + 5 దట్ ఈజ్ ఈక్వల్స్ టు x+1 అవుతుంది. ఇక్కడ వీరి మధ్యన రిలేషన్ ఇచ్చాడు. వీరి యొక్క యావరేజ్ 5 సంవత్సరాల తర్వాత యావరేజ్ ఏజ్ అంటున్నాడు. అంటే x+5 నెక్స్ట్ ప్లస్ x+4 బై 2 ఈజ్ ఈక్వల్ టు 33. ఏంది దీని యొక్క యావరేజ్ ఏవైతే 2 వయసులో ఉన్నాయో వాటి యొక్క యావరేజ్ ఏమవుతుంది x+5 ప్లస్ x+4 బై 2 ఈజ్ ఈక్వల్ టు 33 ఇచ్చాడు. ఇక్కడ x+5 ప్లస్ x+4 ఈజ్ ఈక్వల్ టు 66 అవుతుంది. 2ని ఇక్కడ ట్రాన్స్పోజ్ చేశా. ఇక్కడ 2x + 9 ఈజ్ ఈక్వల్ టు 66 అవుతుంది. నెక్స్ట్ 2x ఈజ్ ఈక్వల్ టు ఇది 1, ఇక్కడ చూసినట్లయితే ఇది 1 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 6 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు 66 - 6 2x ఈజ్ ఈక్వల్ టు 6 60 x ఈజ్ ఈక్వల్ టు 30 x ఈజ్ ఈక్వల్ టు 30 అవుతుంది. ఇది శ్రీనివాస్ యొక్క ప్రస్తుతం ఏజ్. ఏదైతే మనకి శ్రీనివాస్ యొక్క ప్రస్తుత ఏజ్ ఎక్స్ అనుకున్నాం కాబట్టి 4 సంవత్సరాలు చిన్న అంటే x-4 అతని యొక్క వైఫ్ యొక్క వయసు దట్ ఈస్ ఈక్వల్స్ టు 30 - 4 ఏమవుతుంది మనకి 26 ఇయర్స్ అవుతుంది. శ్రీనివాస్ యొక్క భార్య ఎవరైతే ఉన్నారో వారి యొక్క వయసు వచ్చేసి మనకి 26 ఇయర్స్. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ 1 సంవత్సరం క్రితం సాకేతు తిలక్ల యొక్క వయసుల యొక్క నిష్పత్తి 5:6. 4 సంవత్సరాల తర్వాత వారి యొక్క వయసుల నిష్పత్తి 6:7 అవుతుంది. సాకేతు యొక్క ప్రస్తుత వయసు ఎంత అని చెప్పేసి అంటున్నాడు. సాకేతు యొక్క ప్రస్తుత వయసు ఎంత అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ వచ్చేసి మనకి 4 ఇయర్స్ తర్వాత దట్ ఈస్ ఈక్వల్స్ టు 5x + 4 నెక్స్ట్ 6x + 4 ఈజ్ ఈక్వల్ టు 6/7. ఒకసారి ప్రోడక్ట్ చేయండి. 35x క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నా. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 35x + 28 36x + 24 ఒకసారి దీన్ని ఇక్కడ ట్రాన్స్పోజ్ చేయండి. ట్రాన్స్పోజ్ చేస్తే మనకి ఎంత అవుతుంది x ఈజ్ ఈక్వల్ టు 4 వస్తుంది. x ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది 4 వస్తుంది. ఇక్కడ ఎవరి వయసు కావాలి సాకేతు యొక్క వయసు కావాలి. ఇక్కడ సాకేతు యొక్క వయసు చూసినట్లయితే మనకి ఎంత సాకేతు యొక్క వయసు వచ్చేసి ఇక్కడ 6 × 4 అయితే చేయండి. 6 × 4 చేస్తే 5 × 4 చేయాలి. 5 × 4 ఈజ్ ఈక్వల్ టు 20. నెక్స్ట్ 4 సంవత్సరాలు ప్లస్ 1 ఇయర్ యాడ్ చేయండి. 1 ఇయర్ యాడ్ చేసినట్లయితే మనకి టోటల్ వచ్చేసి ఎంత అవుతుంది 4 సంవత్సరాలు. ప్రస్తుత వయసు కావాలంటున్నాడు. సంవత్సరం కింద రేషియో ఇది. నెక్స్ట్ 4 సంవత్సరాలు. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది 5 × 4 + 5 దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 20. ఇవి 4 ఇయర్స్. నెక్స్ట్ 1 ఇయర్ యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఏమవుతుంది 25 ఇయర్స్ అవుతుంది. దిస్ ఇస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఏదైతే మనకి కావాల్సిన ఆన్సర్ ఏంది 25 ఇయర్స్ అవుతుంది. ఇలా కాకుండా నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ సాకేతు కాబట్టి 4 సంవత్సరాల తర్వాత కూడా నిష్పత్తి ఇచ్చింది కాబట్టి ఈ విధంగా చేయండి. ఇక్కడ 24 వచ్చేసి మనకి ఏమవుతుంది 6 × 4 24 + 1 దట్ ఈస్ ఈక్వల్స్ టు 25 ఇయర్స్. ఇలా చేసినా కానీ ఈ విధంగా కూడా మనకి రావడం జరుగుతుంది. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి 25 ఇయర్స్. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఛానల్ ఒకవేళ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ నోటిఫికేషన్స్ ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే ఆల్ నోటిఫికేషన్ సబ్స్క్రిప్షన్ ఆన్ చేసుకోండి. నెక్స్ట్ ఏదైతే మనం వీడియో ఏదైతే ఉందో దీనికి సంబంధించిన PDF కావాలి అంటే మీకు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో లింక్ ఉంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయినట్లయితే మీకు ఈ PDF ఏదైతే ఉందో ఈ వీడియోకి సంబంధించి మీకు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఈచ్ ఎవ్రీ వీడియో కూడా టెలిగ్రామ్ ఛానల్లో ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది PDFని. కాబట్టి తప్పకుండా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై.